యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. ఇక్కడ చదువుకున్న వాక్యములు గమనిస్తే దేవుడు ఈ యొక్క నీనేవు పట్టణానికి వచ్చే ఒక తెగులు, ఒక నాశనం గురించి యోనాకు చెప్తున్నాడు. యోనా అనే ప్రవక్తతో ఏమంటున్నాడంటే, యోనా నీవు నీనివే పట్టణానికి వెళ్ళి ఆ యొక్క పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది, దాని యొక్క స్థితి నాకు ఘోరంగా కనిపిస్తుంది, నువ్వు వెళ్ళి చెప్పు అని యోనా ప్రవక్తతోని దేవుడు మాట్లాడినాడు. అయితే ఇక్కడ నీనేవి పట్టణం గురించి మనం గమనిస్తే ఈ పట్టణము చాలా ప్రఖ్యాతి నొందిన పట్టణము, మహాపట్టణం అంట. ఇది మహాపట్టణం అంటే చాలా పెద్ద పట్టణము, చాలా జనాభాలో నివసించే పట్టణము. అష్షూరీ రాజులు ఈ పట్టణాన్ని ఒక రాజధానిగా చేసుకొని వారు పరిపాలించే వాళ్ళనమాట. సుమారుగా ఈ పట్టణములో 120,000 మంది నివసిస్తున్నారు ఆ కాలంలో. అంతమంది ఆ పట్టణములో నివసిస్తూ చాలా ఘోరంగా ఉన్నది. ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికియబడుచు దుర్మార్గ పనులు చేస్తూ బలాత్కారాలు చేస్తూ దొంగతనాలు నరహత్యలు చేస్తూ దేవుడంటే భయము భక్తి లేకుండా జీవిస్తుందన్నమాట ఆ పట్టణము, ఆ పట్టణ ప్రజలు. చూడండి, ఆ పట్టణము, ఆ దేశము ఒక అన్య దేశం. అది అన్యులుండే పట్టణం. అది దేవుణ్ణి నమ్మిన వారు లేరు అక్కడ. కాబట్టి ఆ పట్టణము అంత ఘోరంగా దేవునికి విరోధంగా పాపిష్టిగా జీవిస్తున్నది. అలాంటి పట్టణానికి వెళ్ళి నువ్వు ఆ ప్రకటన చెయ్యి, నేను చెప్పే వర్తమానం చెప్పు అని అంటున్నాడు ఈ యొక్క యోనా ప్రవక్తతోని దేవుడు. చూడండి, దేవుడు ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక కార్యము చేయబోతున్నప్పుడు మొదటిగానే హెచ్చరిస్తాడు, మొదటిగానే చెప్తాడు. అది ఏదైనా సరే మొదటిగా చెప్పి చేస్తాడు ఆయన, చెప్పకుండా ఏది కూడా చేయడు. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణము, ఆ పట్టణాలు దేవుని దృష్టికి ఘోరంగా విరోధంగా జీవిస్తున్నప్పుడు ఆ పట్టణాలు నేను నాశనం చేయబోతున్నాను అబ్రహామా అని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు ఆ పట్టణాల గురించి అబ్రహాము ప్రార్థన చేస్తాడు. అయ్యో ప్రభువా, ఆ పట్టణంలో నీతిమంతులతో కూడా నాశనం చేస్తావా, నీతిమంతులు రక్షించు అనేసి అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ పట్టణం గురించి. ఎందుకంటే దేవుడు ఆ పట్టణాలు నాశనం చేయబోతున్నాడు చెప్పినాడు కాబట్టి మరి అబ్రహాము వాటి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఈ యొక్క లోతు ఉన్నాడు. అందుకని ఆ యొక్క అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవుడు ఏదైనా కూడా ఒక కీడు చేయాలన్నా ఒక కార్యం చేయాలన్నా కూడా చెప్తాడు ఆయన, చెప్పకుండా ఏం చేయలే. సొదొమ గొమొర్రా పట్టణాలు ఘోరంగా
పెళ్ళాడుచు, పెళ్లికి ఇవ్వబడుచు, తినుచు, త్రాగుచు, ఇష్టానుసారంగా జీవించి వారికున్న సిరి సంపదలు, ధనము, గర్వము, అహంకారం చేత దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు అంటే లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నప్పుడు దేవుడు అబ్రాహాముకు చెప్పినాడు. కానీ అక్కడ నీతిమంతులు 5 కూడా లేరు. అక్కడ ఎంతమంది లేరు? 5 కూడా లేరు. అంత ఘోరంగా ఉన్నది ఆ పట్టణం. చెప్పినా కూడా మారలేని పరిస్థితి. ఒక నీతిమంతుడు అబ్రాహాం ప్రార్థన చేస్తున్నా కూడా అక్కడ 5 లేరు నీతిమంతులు. అలాంటి స్థితిలో దేవుడు ఏం చేసినాడంటే ఆ పట్టణాలని నాశనం చేసినాడు. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు దేవుడు కురిపించి ఆ పట్టణాలని నాశనం చేసినాడు. ఇప్పుడు అది ఒక శాపకరంగా ఉన్నాయి ఆ పట్టణాలన్నీ కూడా. అలాగనే దేవుడు కూడా ఈ నీనెవే పట్టణము అదే విధంగా ఘోరముగా దేవునికి ఆయాసకరంగా ఉన్నది. అందుకనే యోనా నీవు వెళ్ళి ప్రకటన చెయ్యి అని అన్నప్పుడు యోనా మాత్రము చూడండి వెళ్ళడానికి ఇష్టం లేక ఆయన నినెవె పట్టణానికి దేవుడు వెళ్ళమంటే ఈయన తర్షీషు పట్టణానికి వెళ్తాడు. ఎందుకు ఇష్టం లేదంటే ఈ అష్షూరీ రాజులు వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్ని అణిచివేసేవారు. ఇజ్రాయెల్ ప్రజలని ఒక బానిసలుగా తీసుకుపోయినారు. వాళ్ళకు ఒక శత్రువులు ఇజ్రాయెల్కి ఈ అష్షూరీ రాజులన్నా నినెవె పట్టణస్తులన్నా. కాబట్టి వారు రక్షించబడము, మారుమనసు పొందడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఎట్లయినా వాళ్ళని క్షమించి రక్షిస్తాడేమో అనేసి ఈ యొక్క యోనా దేవుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళకుండా తర్షీషుకు వెళ్తున్నాడు. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుడు ఏం చేసినారంటే మొదటి చెప్పేవాడు, మీరు నా దృష్టికి అపరాధులుగా విరుద్ధంగా నన్ను కాదని అన్ని విగ్రహాలను పూజిస్తే నేను మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తా అన్నాడు. వాళ్ళు అలా జీవిస్తున్నప్పుడు ఒక ప్రవక్త ద్వారానో న్యాయాధిపతి ద్వారానో మరి ప్రకటన చేసేవాడు, మీరు ఇలా జీవిస్తున్నారు కాబట్టి మీరు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నారని. ఇక్కడ నినివే పట్టణం కూడా దేవుని దృష్టికి ఘోరముగా పాపములో ఉన్నది కాబట్టి దీన్ని కూడా నాశనం చేయబోతున్నాడని దేవుడు చెప్పినాడు. అంటే దేవుడు న్యాయవంతుడు. ఆయన ఎడల న్యాయం కలిగి మనం జీవించినప్పుడు, యథార్థంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు రక్షిస్తాడు. కానీ దేవుడు క్షమిస్తాడు, దేవుడు కరుణిస్తాడు. కానీ ఘోరంగా అవిశ్వాసంగా భక్తిహీనులుగా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే అది ఎవరైనా సరే కానీ దేవుడు సహించడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నినివే పట్టణస్తులు చాలా ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు. ఒక అన్య పట్టణము, దేవుని ఎరగని వారు, దేవుడు అంటే విశ్వాసం లేదు వాళ్ళకి. అలాంటి వారు మరి విచ్చలవిడిగా జీవిస్తున్నప్పుడు దేవుడు మరి నినివే పట్టణానికి యోనాను తోలినప్పుడు యోనా ఏం చేస్తాడంటే ఒక కష్టంగా వెళ్తాడు, ఇష్టంగా వెళ్ళాడు. ఎట్లా వెళ్తాడు? కష్టంగా. దేవుడు కరుణిస్తాడు, దేవుడు ప్రేమమయుడు, కరుణమయుడు ఇలా అంటున్నాడు. కానీ ఒకవేళ క్షమిస్తాడు దేవుడు అని యోనా వెళ్ళకుండా ఒక కష్టంగా వెళ్ళొద్దని కష్టంగా వెళుతూ ఒక దినంలో వెళ్ళినాడు. మరి వెళ్ళి అక్కడ ఆ పట్టణం అంట 3 దిన ప్రయాణం, అంత దూరము, అంత విశాలంగా ఉంటుందంట పట్టణం. అంటే 3 రోజులు నడిచిపోయేంత విశాలంగా ఉంటుంది. మహాపట్టణం అంట అది, చాలా పెద్ద నగరము. ఈ రోజులలో ఉన్న మరి అది సుమారుగా 60-80 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుందంట. అంత విశాలమైన పట్టణము కాబట్టి 3 రోజులు ప్రయాణం చేసి చెప్పేంత వీలుగా ఉన్నది అది.
కానీ యోనా మాత్రం ఏం చేసినాడంటే ఒక్కరోజు ప్రయాణం చేస్తూ ఒక్కరోజు ప్రయాణం అంతా చేసి ఏమంటున్నాడంటే, యోనా అంటున్నాడు 3వ అధ్యాయం 4వ వచనంలో, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఒక్కరోజే వెళ్ళాడు. 3 రోజులు వెళ్ళాల్సిన పని ఒక్కరోజే వెళ్ళి ఏమంటున్నంటే, నినివే పట్టణస్తులారా 40 రోజులలో మీ పట్టణము నాశనం కాబోతుంది అని చెప్పినాడు. ఒక చిన్న ప్రకటన చెప్పినాడు అంతే. ఎందుకు ఇలా కాబోతుంది అని అన్నప్పుడు, మీరు దేవుని దృష్టికి తక్కువ వారు కనపడ్డారు, అసహ్యులుగా కనపడ్డారు, గర్విష్ఠులుగా కనపడ్డారు, పాపిష్ఠులుగా కనపడ్డారు. దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుని చూడకుండా మీరు ఎంతసేపు పాపాన్ని వెతుకుతున్నారు. కాబట్టి 40 రోజులల్లా, ఎన్ని రోజులు? 40 రోజులల్లా నినివే పట్టణము నాశనం కాబోతుంది దేవుని ఉగ్రతకని ఒక చిన్న ప్రకటన ఒక రోజు మాత్రం ప్రయాణం చేసి చెప్పినాడు. చూడండి, అప్పుడు ఈ యొక్క నినివే పట్టణస్థులు ఏం చేస్తున్నారంటే, వారు ఎమ్మటే ఏం చేస్తున్నారంటే 5వ వచనంలో చూస్తే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. 6వ వచనం, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. 7వ వచనం, 8వ వచనం, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు అని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. వీళ్ళు ఎవరండి? ఒక అన్యులు. ఎవరు? అన్యులు. నినివే పట్టణస్థులు ఎవరు? దేవుని నమ్మని వారు. వాళ్ళు ఇజ్రాయేల్ కాదు, వాళ్ళు యూదులు కాదు. ఒక విగ్రహాలను పూజించేవారు, అన్ని దేవతలను పూజించేవారు. అలాంటి నినివే పట్టణస్థులు ఎప్పుడైతే యోనా ఒక చిన్న ప్రకటన చేసినాడో, నాశనం కాబోతుంది 40 రోజులల్లా అని ఒక చిన్న ప్రకటన చేసినాడో, ఎమ్మటే ఆ దేశములో ఉన్న రాజుతో సహా, ఆ దేశ రాజుతో సహా పిల్లలేమి పెద్దలేమి, గొప్పవారేమి పేదవారేమి, గొర్రెలేమి ఎడ్లేమి, పశువులు, మంత్రులు అందరూ కూడా ఏం చేసినారంటే దేవుని యందు విశ్వాసం ఉంచినారంట. ఉపవాస దినము చాటించినారంట. ఉపవాసాలు ఉన్నారు, దేవుని ఎదుట తగ్గించుకున్నారు గోనె పట్ట కట్టుకొని. ఎందుకంటే ఒకవేళ మనం లయం కాకున్నట్లు దేవుడు ఆయన పశ్చాత్తాపడతాడేమో. కాబట్టి మనం ఎవ్వరు కూడా, ఈ పట్టణంలో ఉన్న ప్రజలారా, మీరు ఎవ్వరు కూడా, మీ పిల్లలైనా, మీరైనా, మీ పశువులైనా, మంత్రులారా మీరైనా, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా, మరి మీ దుర్మార్గతను విడిచిపెట్టి, మీ బలాత్కారాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి అనేసి రాజు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ నినివే పట్టణానికి రాజు ఆజ్ఞ ఇస్తున్నాడు ప్రజలందరికీ. ఒక్కసారి ప్రకటన చేయగానే అన్యులు మారు మనసు పొందినారు, విశ్వాసం వచ్చిన. అయ్యో, మన పట్టణం లయమైపోతుందా? మహానగరం ఇది, ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు పరిపాలించినారు,
గొప్ప చరిత్ర ఉంది పట్టణానికి. 1,20,000 మంది నివసిస్తున్నారు ఈ పట్టణంలో. మనము, మన పిల్లలు, మన పశువులు, మన సమస్తం నాశనం అయిపోతుందా? ఏ దేవుడైతే ఆ విధంగా ప్రకటన చేయించినాడో మరలా ఆ దేవునికే మనం ఇక విశ్వాసం ఉంచుదాం. మన విగ్రహాలు తీసేసి, మన అన్య దేవతలను తీసేసి మనము ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉందామని అక్కడ ఉన్న పట్టణస్థులందరూ కూడా ఉపవాసం ఉన్నారంట. ఒక అన్యులు మారు మనసు పొందినారు. చూడండి ఎంత గొప్ప కార్యము. ఈ రోజులలో ఎవరైనా మారు మనసు పొందరా? ఎంత చెప్పినా కూడా మారు మనసు పొందరు. ఎంత చెప్పు, ఒక అన్యులకు చెప్పండి, అయ్యో దేవుడు రాబోతున్నాడమ్మా, యేసుప్రభు రాబోతున్నాడు, యేసుప్రభు అందరి కోసం ప్రాణం పెట్టినాడు, అందరి కోసం చనిపోయినాడు, అందరి కోసము మరల రాబోతున్నాడు, చనిపోయి తిరిగి లేచినాడు, పరలోకం వెళ్ళినాడు, మరలా రాబోతున్నాడు, ఆయన రక్తంలోని పాపలు కడబడతాయి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నిజదేవుడు, లోకరక్షకుడు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మీకు నిత్య జీవం ఇస్తాడు, నీకు పరలోక రాజ్యంలో చేరుస్తాడని మనం ఎవరైనా అన్యులకు కానీ మన బంధువులు మారు మనసు లేని వారికి చెప్తే వాళ్ళు ఇలాగనే మారు మనసు పొందుతారా? పొందరు. ఎందుకంటే దేవుని శక్తి ఏందో వారికి తెలియదు. వాళ్ళు ఎంతసేపు ఈ లోకంలో ఉన్న వాటినే అనుసరిస్తున్నారు. వారు మారరు, ఎంత చెప్పినా మారరు. కొంతమంది మారుతారు, దేవుడు వాళ్ళని మారుస్తారు. కొంతమంది కఠినంగానే ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న నినివే పట్టణం ప్రజలు మాత్రము వీరు బహుగా భయపడ్డారంట దేవునికి. ఏం చేయబడ్డారు? భయపడ్డారు. రాజు కూడా భయపడ్డాడు, గడగడ వణికిపోయినాడు, మంత్రులు గడగడ వణికిపోయినారు. వాళ్ళకి ఏం తక్కువ? ఏం లేదు తక్కువ. మంచి డబ్బు ఉంది, మంచి జ్ఞానం ఉంది, మంచి పంట పొలం ఉంది, ఒక గొప్ప మహానగరం అది. కాబట్టి వారు ఇక విచ్చలవిడిగా జీవిస్తున్నారండి. దేవుడు అంటే భయం భక్తి లేకుండా జీవిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సొదొమ గొమొర్రా పట్టణం ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ నినివే పట్టణం కూడా ఉంది. అలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఉగ్రత రాబోతుందని చెప్పగానే వీళ్ళు ఏం చేసినారంటే భయపడ్డారన్నమాట. భయపడి ఇక యేసే నిజదేవుడు, ఆయనే నిజదేవుడు, ఆయన మమ్మల్ని రక్షించగలడు, ఈ ఉగ్రత నుంచి తప్పించగలడు, ఈ అపాయం నుంచి మనం తప్పించగలడు, మనం నాశనం కాకుండా, మన పట్టణం నాశనం కాకుండా ఆయన మాత్రం తప్పించగలడు అని వాళ్ళు ఏం చేసినారంటే విశ్వాసం ఉంచినారు. విశ్వాసం ఉండాలి మనుషులకి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్యులైనా ఎవరైనా సరే కానీ విశ్వాసంతో రావాలి ఆయన యుద్ధకి. చాలా మంది అన్యులు వస్తారు కానీ వాళ్ళలో విశ్వాసం ఉండదు. ఏదో అద్భుత కార్యాల కోసం వస్తారు, వెళ్ళిపోతారు. ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, లేదా తర్వాత వెళ్ళిపోతారు. అది కాదు, సంపూర్ణమైన మారు మనసు రావాలి. వీళ్ళంట మనోపూర్వకంగా దేవుని వేడుకున్నారంట. ఎలా వేడుకున్నారు? మనోపూర్వకంగా, అంటే మనసు పూర్తిగా. మొదటిగా దేవుని విశ్వాసం ఉంచినారు, రెండోదిగా ఉపవాసము ఉన్నారు, మూడోదిగా వాళ్ళు ఏం చేసినారంటే గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. అంటే చూడండి విశ్వాసము. ఆ దేవుడు రక్షిస్తాడు. ఇప్పటి వరకు ఆయనని మేము ఆరాధించలేదు, ఇజ్రాయెల్ దేవుడిని పూజించలేదు, కానీ ఆయన శక్తి ఉందో మాకు తెలుసు. ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా ఏ విధంగా యుద్ధం చేస్తూ వచ్చినాడో మేము కళ్ళారా చూసినాం. కాబట్టి ఆయన శక్తివంతుడు, ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడతాడేమో అనేసి వాళ్ళు ఏం చేసినారంటే ఇమ్మీడియట్గా వాళ్ళు మారు మనసు పొందినారు. అంటే ఏదో ఒక్కరోజే ఆ ఉపవాసం ఉన్న రోజులే వాళ్ళు ఇక దేవుని వెంబడించలేదు. అంటే ఆ పట్టణం అంతా కూడా దేవుని విశ్వాసం ఉంచిందంట. దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని విశ్వాసం ఉంచినారు, క్షమిస్తాడు, విడిపిస్తాడు అని విశ్వాసముతో వాళ్ళు ఏం చేసినారు?
ఉపవాసము చాటించినారంట. ఉపవాసం ఉండాలి. ఎంత గొప్ప కార్యం చూడండి. ఒక అన్యులు ఉపవాసం ఉన్నారు దేవుని యందు. అన్యులు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా చేసినారో, ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా చేస్తారు ఉపవాస ప్రార్థనలు? గూనె పట్ట కట్టుకొని, బూడిద మోకరించుకొని, ఆ ఉన్న 3 రోజులైనా కూడా ఏమి తినకుండా తాగకుండా ఎలాగైతే ఉంటారో, ఈ అన్యజనులు కూడా అలాగనే ఉంటున్నారు. వీరికి ఎవరు చెప్పినారో మనకు తెలియదు కానీ వీళ్ళు బహుగా భయపడ్డారు. బహుగా భయపడ్డారు. అంటే దేవుని శక్తి ఉందో వారికి తెలిసిపోయింది. ఇశ్రాయేలు పక్షంగా ఎంత గొప్ప విజయాలు దయచేసినాడో వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేసినారంటే ఏమి తినలేదంట. రాజులు, ఆయన ఆ దేశానికి రాజుతో సహా తన రాజ వస్త్రాలు కూడా తీసేసినాడు. తీసేసి గోనె పట్ట కట్టుకున్నాడంట. తగ్గించుకున్నాడు. గర్వము, అహంకారము తీసేసుకున్నాడు. తగ్గించుకున్నాడు. ఉపవాసం ఉండి గోనెపట కట్టుకున్నాడు. రాజు, ఆ దేశంలో ఉన్న మంత్రులు కూడా, ఆ దేశంలో ఉన్న పిల్లలు, పెద్దలు, గొప్పవారు, పేదవారు, అంతేకాదు పశువులు కూడా అనంట. పశువులు కూడా ఉన్నాయి ఉపవాసాలు. ఎంత గొప్ప కార్యం చూడండి. పశువులు కూడా ఉపవాసం ఉన్నాయంటే పశువులకు కూడా మేత ఏనీయలేదంట. విశ్వాసం ఉంచండి దేవుని యందు. ఉపవాసం ఉండండి. గోనె పట్ట కట్టుకొని తగ్గించుకొని దేవుని వేడుకోండి. మీ దుర్మార్గాన్ని విడిచిపెట్టండి. మీ బలాత్కారాన్ని, మీ దొంగతనాలని, మీ లంచాలని, మీ అబద్ధాలని, మీ పాపపు పనులని, తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుచున్న జీవితాన్ని విడిచిపెట్టండి అని మరి రాజు ఆయన కూడా ఆ దేశమంతటికి ఆజ్ఞయించినట్టుగా చూస్తున్నా. ఎంత గొప్ప కార్యం చూడండి. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు తర్వాత అంతేకాకుండా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఇంకా మారుమనసు పొందినారు కదా. మారుమనసు పొందినారు కాబట్టి వాళ్ళు మంచి క్రియలు చేస్తున్నారంట. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. చెడు నడతలు మానుకున్నారు. ఇక ఎప్పుడైతే యోనా వచ్చి చెప్పినాడో ఎమ్మటే వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని దేవుని ఎదుట రాజు మొదలుకొని ఆ దేశములున్న పిల్లల కాంచి, పెద్దల కాంచి, మంత్రుల కాంచి, పశువుల కాంచి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. తర్వాత మారుమనసు పొందినారు. ఆ తర్వాత వాళ్ళంటే ఏం చేస్తున్నారు? చెడు నడతను మానుకున్నారంట. మానుకున్నారు. ఇక అంత మునుపు చేసినట్టుగా చేస్తలేరు. అబద్ధాలు ఆడతలేరు, దొంగతనాలు చేస్తలేరు, నరహత్యలు చేస్తలేరు. ఈ పురుషుని భార్య ఆ పురుషుడు, ఆ పురుషుని భార్య ఈ పురుషుడు, పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుచు, తినుచు త్రాగుచు, నరహత్యలు చేస్తూ, మోసాలు చేస్తూ, లంచాలు చేస్తూ, ఒక వెర్రితనంగా వెర్రేలలాగా జీవించడం, ఇలాంటి చెడుతనం అంతా కూడా మానుకున్నారంట. మానుకొని ఇక దేవుణ్ణే, యేసుక్రీస్తు ప్రభువునే వాళ్ళు అనుసరిస్తూ మారుమనసు పొంది జీవిస్తున్నారంట. జీవిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. మానుకున్నారు అవన్నీ కూడా. ఆ చెత్త అంతా తీసేసుకున్నారు. తీసేసుకొని వాళ్ళు మంచి క్రియలు చేయడం మొదలు పెట్టినారంట. మంచి పనులు చేస్తున్నారు, మంచిగా జీవిస్తున్నారు. ఒక మనిషిగా జీవిస్తున్నారు, మనిషిగా బ్రతుకుతున్నారు. దేవుడు అంటే భయం భక్తి కలిగి జీవిస్తున్నారు. నిజ దేవుడు తెలుసుకున్నారు. దేవుని వాక్యం ప్రకారం, దేవుని చిత్తానుసారంగా వాళ్ళు మంచి క్రియలు చేస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి చూసినాడంట. చూసి ఏం చేసినాడు? పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మన దేవుడు చూడని ఎంత కరుణ కలిగిన దేవుడు.
ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. ఎవరైనా సరే, నువ్వు ఎంత దొంగవైనా సరే, ఎంత పాపి అయినా సరే, ఎంత విరోధంగా జీవించినా సరే, నీవు మాత్రం ఈ సమయంలోనైనా మారు మనసు పొంది రక్షణ పొందితే, యేసయ్యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా జీవించి ఇంత మునుపు చెడుతనం జీవించినావు, ఆ చెడుతనం విడిచిపెట్టి ఒక మంచి క్రియలు దేవుని కొరకు చేస్తే, మంచిగా పరిశుద్ధంగా జీవిస్తే, దేవుడు నిన్ను కూడా క్షమించే దేవుడు ఆయన. ఒక పట్టణాన్ని క్షమించినాడు ఆయన. దేవుని యొద్ద నుంచి ఆజ్ఞ బయలుదేరింది, కానీ వాళ్ళు మాత్రము దేవునికి భయపడి విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి తగ్గించుకొని గోనె పట్ట కట్టుకొని ఏమి తినకుండా ఉపవాసం చేసి తర్వాత చెడు నడత మానివేసి మంచి క్రియలు చేయడం ప్రారంభించినారు. కాబట్టి ఆ పట్టణము మరి ఈరోజు ఒక సాక్ష్యంగా ఉన్నది. ఆ పట్టణము ప్రజలు మరి దేవునికి ఇష్టంగా ఉన్నారు కాబట్టి దేవుడు చేయాలనుకున్న కీడు చేయలేదండి. ఎంత కరుణ కలిగిన దేవుడు. అందుకని మన దేవుడు ఎవరంటే కరుణ కలిగిన దేవుడు. ఎవరు? కరుణ, దయ, ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు అన్నమాట. మారు మనసు పొందితే ఎవరినైనా క్షమిస్తాడు. కానీ మారు మనసు పొందకుండా కఠినంగా గర్వంగా జీవిస్తే దేవుడు వారిని క్షమించాడు. కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా ఒక అన్య పట్టణమే దేవుని తట్టుకు పట్టణమే తిరిగింది. ఈరోజు మనం కూడా ఎవరైనా మారు మనసు పొందిన వారు ఉంటే ఆ విధంగా దేవుని వైపు తిరిగితే దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు, మనల్ని కూడా దీవిస్తాడు. మారు మనసు పొందినాడు యేసు ప్రభు ఈ పట్టణం గురించి కూడా ఒకసారి మాట్లాడతారు ఆయన దినాన. నినివే పట్టణస్తులు మారు మనసు పొందినారు అంటాడు. మారు మనసు పొందినారు వాళ్ళు. సొదొమ గొమొర్రా పట్టణం మారు మనసు పొందలే. దేవుని ఉగ్రతకు బలైంది. దేవుని ఉగ్రత కుమ్మరించబడ్డది. తీర్పు దినానికి అది అట్నే ఉంచబడ్డది. కానీ నినివే పట్టణం మాత్రము మారు మనసు పొంది కాబట్టి రక్షించబడుతుంది. దేవుని రాకడలో రక్షించబడుతుంది. ఈ ప్రజలు రక్షణలోకి వచ్చినారు. ఈ ప్రజలకు రక్షణ ఉంది. రెండో మారు నుంచి తప్పించబడతారు. నరకం నుంచి పరలోకం చేర్చబడతారు వీళ్ళు అని దేవుడు యేసు ప్రభు అక్కడ సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే దేవుని ఉగ్రతకు బలి కాకుండా ఉండాలంటే దేవుడు హెచ్చరిస్తున్నప్పుడే మారు మనసు పొందాలి. ఇజ్రాయెల్ ప్రజలు అలానే హెచ్చరించినాడు. ఇక్కడ నినివే పట్టణాన్ని కూడా అలా హెచ్చరించినాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా అలానే హెచ్చరించినాడు. ఏదన్నా ఒక కీడు చేయాలన్నప్పుడు దేవుడు మొదటిగానే అది బయలుపరిచిన తర్వాతనే ఆ కీడు చేస్తాడు. ఒకవేళ మారు మనసు పొందితే ఆ కీడు చేయకుండా దేవుడు పశ్చాత్తాపం, మారు మనసు పొందు దేవుడు కూడా వెనక తీసుకుంటాడు. ఆజ్ఞ ఆయన చేయాలనుకున్న కీడుని ఏం చేస్తాడు? వెనక తీసుకుంటాడు, చేయడు. దేవుడు అంటే ఎంతో భయం భక్తి కలిగి ఉన్నారు కాబట్టి, మంచి క్రియలు చేస్తున్నారు కాబట్టి, దేవుని చిత్తానుసారం నడుస్తున్నారు కాబట్టి వారిని క్షమిస్తాడు, దీవిస్తాడు, కరుణిస్తాడు. దేవుడు వారికి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ నినివే పట్టణస్థులు అన్య జనులైనప్పుడు కూడా ఒక్క యోనా ప్రకటన ద్వారా వాళ్ళు విశ్వాసం ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచినారు, ఉపవాసం ఉన్నారు. తర్వాత గోనె పట్ట కట్టుకొని తగ్గించుకున్నారు. ఏమి తినకుండా ఉపవాసాలు చాటించినప్పుడు వాళ్ళని దేవుడు క్షమించినాడు. ఆ పట్టణాన్ని నాశనం చేయలే, లేకపోతే సొదొమ గొమొర్రా పట్టణంలాగా అయిపోయేది. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే ఈ విధంగా మారు మనసు పొంది దేవుడు రక్షిస్తాడు, దేవుడు కరుణిస్తాడు, క్షమిస్తాడు. మనం కూడా అట్టి విధంగా ఉందాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.